హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నా ఇల్లు. నేను మీ జ్యోతి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటో మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైంది కదా అండి. ఈ వీడియో అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనందరం కూడా డైలీ మార్నింగ్ లేచి హడావిడిగా లంచ్ బాక్స్లు అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా. మార్నింగ్ లంచ్ బాక్స్ల ప్రిపరేషను, పిల్లల్ని స్కూల్కి పంపించడం, ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడం, ఇవన్నీ అయితే మనకి చాలా పొద్దున్న ఇంకొక నిమిషం కూడా ఖాళీగా ఉండకుండా చేస్తూనే ఉంటాం. చిన్న సైజు యుద్ధమే చేస్తాం వంటగదిలో కదా అండి. ఈరోజు మన వీడియో వచ్చి అలా మనం హడావిడి పడకుండా, ఇంకా గాబరుగా గజిబిజిగా వంటగదంతా పెంటగది చేయకుండా నీట్గా కూల్గా ప్రశాంతంగా చేసుకోవడానికి ముందు రోజు నుంచే నేనైతే కొన్ని ప్రిపరేషన్ చేసుకుంటానండి. అవి ఎలా చేసుకుంటాను, ఏం చేసుకుంటాను, అవన్నీ కూడా మీతో డిస్కస్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. కొత్తగా లంచ్ బాక్స్లు ప్రిపేర్ చేయడం అలవాటు లేని వాళ్ళు, మీ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్ని కూడా చూడండి. మీకు కనుక వీడియోస్ అన్ని నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసిస్తాను. మొదట మనం హడావిడి లేకుండా బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఏవైనా ప్రిపేర్ చేసుకోవాలి అంటే మనకు ఒక ప్లానింగ్ ఉండాలండి. నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను, మళ్ళీ ఈ వీడియోలో చెప్తున్నాను. మనం ఏది చేసుకోవాలన్నా కూడా మనం ఒక బుక్ పైన మన వీక్లీ మీల్ ప్లాన్ అనేది నోట్ చేసుకోవడం చాలా మంచి అలవాటు అనమాట. మనం అలా మీల్ ప్లాన్ రాసుకోవడం వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయంటే, మనం ఆ వారంలో ఎలాంటి రెసిపీస్ చేస్తామో, ఏ వంటలు చేస్తామో అనేసి మనం ముందుగా రాసుకోవడం వల్ల మార్కెట్కి వెళ్ళి వాటికి సంబంధించిన మాత్రమే కూరగాయలు తెచ్చుకుంటాం. అలా తెచ్చుకోవడం వల్ల మనకి అనవసరమైనవి కొనుక్కొని పెట్టుకొని ఇంకా పాడు చేసుకోవడం కంటే మనం ఏం వండుతాం ముందే తెలుసు కనుక వాటికి సంబంధించిన మాత్రమే తెచ్చుకుంటాం. ఇంకా ఫుడ్ కూడా వేస్ట్ అవ్వదు, మన టైం కూడా సేవ్ అవుతుంది అనమాట. మండే నుంచి స్టార్ట్ చేద్దాం. మండే నేను కాలీఫ్లవర్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే ఈ కాడలను కూడా నేనైతే వేస్ట్ చేయను. నా షార్ట్స్ ఛానల్లో చెప్పాను కాలీఫ్లవర్ కాడలతో పచ్చడి ఎలా చేయాలని. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. ఆ కాడలు తీసి పక్కన పెట్టుకుంటాను. అలాగే పప్పు అండి, ఏదో ఒక పప్పు అనమాట. మాకు పొద్దున్నే ఫ్రెష్గా ఆకుకూరలు వస్తాయి. ఏదో ఒక ఆకుకూర తీసుకొని ఆకుకూర పప్పు అలాగే కాలీఫ్లవర్ ఫ్రై చేస్తాను. ట్యూస్డే ఎగ్స్ టమాటో కర్రీ చేస్తానండి. ఒక్కొక్క వారం ఒక్కొక్కలా మారుతుంది కదా. ఈ వారం అయితే ఎగ్స్ టమాటో కర్రీ అలాగే రసం పెట్టేస్తాను. వెన్స్డే బీరకాయ కర్రీ చేస్తానండి. ఈ బీరకాయ కూడా తీసుకున్నప్పుడు పైన పొట్టు అయితే మనకి వస్తుంది కదా. ఈ పొట్టుతో మనం చక్కగా దోశలు వేసుకోవచ్చు. బీరకాయ పొట్టుతో ఇంకా పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఈ పీచులోనే మనకి ఈ పొట్టులోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి కాబట్టి వీటిని అయితే పడేయకండి. వీటితో కూడా మనం రెసిపీస్ చేసుకోవచ్చు. అలాగే నేను ఆ రోజు కాంబినేషన్గా పప్పు టమాటా చేసుకుంటాను అనమాట. ఒకరోజు కందిపప్పు చేసుకుంటే ఒకరోజు పెసరపప్పు అనమాట. ఈ రోజు అయితే నేను ఇలా పప్పు టమాటో బీరకాయ కర్రీ చేసుకుంటాను. థర్స్డే ముల్లంగి దుంపల పులుసు అండి. ముల్లంగి దుంపల పులుసు కూడా చాలా బాగుంటుంది. ఇంకా దీంతో పాటు కాంబినేషన్గా బీట్రూట్ పచ్చడి. బీట్రూట్ పచ్చడి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. బీట్రూట్ తినని వాళ్ళు ఎవరైనా బీట్రూట్ పచ్చడి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రైడే ఆనపకాయ పప్పు క్యారెట్ ఫ్రై చేసుకుంటున్నాను. ఎక్కువగా మనం ఏంటంటే మీల్లో ఆకుకూరలు వెజిటేబుల్స్ ఎక్కువగా ఉండేటట్లు చూడండి. అలాగే బఠానీలు, కాబోలి చనా, నార్మల్ చనా, రాజ్మా, సోయాబీన్స్, కొబ్బరి ఇలా ఇవి కూడా మనం యాడ్ చేస్తూ ఉండాలి. ఒక్కొక్క వారం అలా మార్చుతూ ఉండండి. సాటర్డే కొబ్బరికాయ శనగపప్పు కూర అలాగే సాంబార్ చేస్తున్నానండి. ఇలా మనకి మన వారం మొత్తం కూడా ఇలా ప్లాన్ చేసుకోవాలి. అలాగే నైట్ వచ్చేసి నేను ఏంటంటే ఆ రోజు మధ్యాహ్నం ఏమైతే చేస్తున్నామో వాటిని చూసుకొని నేను నైట్కి ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. ఆలూ ఫ్రై కానీ మనం ఆ రోజు ఏవైతే వెజిటేబుల్స్ తెచ్చుకున్నామో వాటిని ఉపయోగించి, ఇప్పుడు నేను కాలీఫ్లవర్ కాడలు ఉన్నాయి కదా, వాటిని ఉపయోగించి పచ్చడి. ఇంకా ఇంకొకటి నేను ఏం చేస్తానంటే మనం తెచ్చుకున్న వెజిటేబుల్స్ అన్నింటిలో కూడా మొదటి రోజే ఒక్కొక్కటి తీసుకుంటాను అనమాట. సపోజ్ బీరకాయ అంటే చిన్న ముక్క, కాలీఫ్లవర్ అయితే కొంచెం చిన్న ముక్క, మిగతావన్నీ కూడా చిన్న చిన్న ముక్కలు ఉంచుకొని మామూలు వెజిటేబుల్స్ అయితే ఒక్కొక్కటి ఉంచుకొని పెట్టి వాటిని అన్నింటినీ కూడా ఒక మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఇలా చేస్తాను. నైట్ టైం ఎప్పుడైనా కూడా అది రోటీలో కానీ రైస్కి కానీ రెండింటికి బాగుంటుంది అనమాట. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ అప్పుడప్పుడేం చేయడానికి బ్రెడ్ తెచ్చుకున్నాను. ఇంకా చిలగడ దుంపలు, స్వీట్ కార్న్ మస్ట్ తెచ్చుకుంటాను ప్రతి వారం కూడా, హెల్త్కి చాలా మంచిదని చెప్పేసి స్నాక్స్గా చేద్దామని అది చేసుకుంటాను. ఇంకా పప్పు అయితే మనం ఇడ్లీకి దోశకి కంపల్సరీగా వీక్లీ మీల్ ప్లాన్లో ఈ రెండు అయితే ఉండాలి. మనకి బ్రేక్ఫాస్ట్ హడావుడిగా లేకుండా చేయాలి అంటే మనకి ఇడ్లీ రుబ్బు, దోశ రుబ్బు కంపల్సరీ మన ఫ్రిడ్జ్లో ఉండాల్సిందే. ఇది అందరూ చేస్తుందే, కాకపోతే నేను కూడా ఒకసారి చెప్తున్నాను. సమ్మర్ కదా అండి, పిండి తొందరగా పులిసిపోతుంది. అందుకని నేను రవ్వ ఇడ్లీ రుబ్బుకునేప్పుడు మాత్రమే కలుపుకున్నాను. ఇంకా ఒక్కొక్క రోజు ఒక్కొక్క బ్రేక్ఫాస్ట్ అనమాట. ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు దోశ, ఒకరోజు హాఫ్ బాయిల్డ్, అలా ఒకరోజు చీజ్ బ్రెడ్ అని, ఒకరోజు పునుకులు, ఒకరోజు ఊతప్ప. ఇలా మనం అదంతా కూడా నేను నోట్ చేసుకుంటాను. మనకు ఉండే దీన్ని బట్టి మనం ఆ రోజు ఏదైతే చేసుకున్నామో దాన్ని బట్టి నేను నోట్ చేసుకుంటాను అనమాట బ్రేక్ఫాస్ట్ కూడా.
ఇడ్లీ రుబ్బుతో పునుకులు చేసుకోవచ్చు, ఊతప్ప చేసుకోవచ్చు, ఇడ్లీ చేసుకోవచ్చు. అలాగే దోశ రుబ్బుతో ఎగ్ దోశ చేసుకోవచ్చు, వెజిటేబుల్స్ దోశ చేసుకోవచ్చు, నార్మల్ దోశ చేసుకోవచ్చు. ఇంకా ఆ బ్యాటర్తోనే మనం మంచిగా మనకు నచ్చింది చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి నేను చట్నీ అండి, మనం వద్దున్న చట్నీకి హడావుడి పడుతుంటాం కదా, అలా కాకుండా నేను చట్నీ వారానికి సరిపడా పల్లీలు అనేవి ఫ్రై చేసుకొని పెట్టేసుకుంటాను. పల్లీలు వేపుకొని పెట్టుకోవడం వల్ల మనకి ఈ వారం అంతా కూడా మనకి చట్నీలు చేసేటప్పుడు హడావుడి లేకుండా జస్ట్ పల్లీలు వేసుకొని చట్నీ ఈజీగా అయితే చేసుకోవచ్చు. నేను పల్లీలు వేపుకొని పక్కన పెట్టేసుకున్నాను. అలాగే మార్నింగ్ హడావుడి లేకుండా ఇన్ టైంలో మనం హ్యాపీగా కుకింగ్ చేసుకోవాలి అనుకుంటే మనం ఎలాగో వీక్లీ మీల్ ప్లాన్ లో రేపు ఏంటి అనేసి ముందే నోట్ చేసుకుని పెట్టుకుంటాము, దానికి సంబంధించి తెచ్చుకుంటాం కనుక నెక్స్ట్ ఏం చేస్తాము, రేపు ఏం చేస్తాం అనేసి ఆ వెజిటేబుల్ తీసుకుని ఇలా ముందు రోజు మనం మధ్యాహ్నం టీవీ చూస్తున్నప్పుడు కానీ మనం ఖాళీ టైంలో కానీ రేపటి కోసం అన్ని ప్రిపరేషన్ చేసుకోవాలన్నమాట. నేనైతే రేపు మండే కాలీఫ్లవర్ అని చెప్పాను కదా, దానికోసం నేను ముందుగానే ఇలా మొత్తం కాలీఫ్లవర్ అంతా కూడా తీసేసుకున్నాను. అలాగే వాటి కాడలు కూడా నేను చెప్పాను కదా పచ్చడి చేస్తానని, వాటి కూడా ఒక కవర్లో పెట్టేసి స్టోర్ చేసుకుంటాను అనమాట. అలాగే వీటిని మరి ఇంకా హడావిడి లేకుండా కాలీఫ్లవర్ మనకి క్లీన్ చేయడం కొంచెం టైం పడుతుంది కదా, కొంచెం గోరువెచ్చని నీళ్ళు ఉప్పు పసుపు వేసి ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టేసి ఉంచేసాం అనుకోండి, అందులో ఉన్న మనకి చిన్న చిన్న తెలియని పురుగులు అయితే కాలీఫ్లవర్లో తొందరగా చేరుతాయి కదండి, అవన్నీ కూడా పోతాయి అనమాట. కొంచెం గోరువెచ్చని నీటిలో వేసుకోవడం చాలా మంచిది. నేనైతే అలాగే చేస్తాను. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కాలీఫ్లవర్ కాసేపు అది టైం పడుతుంది కదా, ఈలోగా మనం ఈ కాడలు తీసేసి నీట్గా ప్యాక్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుందాం. ఇంకా ఒక 10 నిమిషాల తర్వాత ఇవి మనం నానబెట్టుకున్నాం కదా కాలీఫ్లవర్ని వేడి నీటిలో, వీటిని చక్కగా వాష్ చేసి నీట్గా మామూలు నీళ్ళతో కూడా వాష్ చేసి ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, ఉదయం మనకి హడావుడి లేకుండా చక్కగా మనం కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మనకి మార్నింగ్ ఈ పని చేసే టైం అయితే మనకి సేవ్ అవుతుంది కదా, అందుకే ఎప్పుడైనా కూడా ముందు రోజే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ డే ఏం కర్రీ చేస్తామో దానికి సంబంధించి మనకి ఏంటంటే ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి అనేసి ఇలా చేసుకోవాలి. అలాగే స్వీట్ కార్న్ అండి, స్వీట్ కార్న్ నేను చాలా మటుకు అన్నింటిలో కూడా కొంచెం కొంచెం యూజ్ చేస్తూ ఉంటాను. వెజిటేబుల్ రైస్ చేసిన, వెజిటేబుల్ పలావ్ చేసిన, సలాడ్ చేసిన, లేదంటే సూప్స్ చేస్తుంటాం కానీ రాగి సూప్ చాలా బాగుంటుంది. సూప్ చేసినప్పుడు కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్లో ఏదో ఒక దాంట్లో మనం ఇలాగా కార్న్ యాడ్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. ప్రతి దాంట్లో కూడా మనం ఇలా తీసుకొని చక్కగా స్టోర్ చేసుకుని ఉంచుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో, మనకి ఎప్పుడు నెస్తే అప్పుడు ఎందులో నెస్తే అందులో ఒక గుప్పుడు తీసి వేసుకోవచ్చు. ఏదైనా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేస్తాం అనుకుంటే అందులో వేసుకోవచ్చు. స్వీట్ కార్న్లో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల గట్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి చాలా మంచిదండి. ప్రతి ఒక్కరు కూడా ఈ మోషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళైతే స్వీట్ కార్న్ తప్పకుండా యాడ్ చేసుకోండి. డైజెషన్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఈవినింగ్ టైంలో ఏదో ఒకటి కాకుండా పిల్లలకి వీటితో పాటు ఇవ్వడం చాలా మంచిదన్నమాట. ఇంకా నేను క్యారెట్ బీట్రూట్ తురుము కూడా ఇలా తురుము పెట్టుకుంటాను అండి. ఎందుకంటే మార్నింగ్ ఏంటంటే మనం దోశ వేసినప్పుడు కానీ లేదు అంటే ఊతప్ప వేసినా కూడా బ్రేక్ఫాస్ట్లో చేసుకోవచ్చు. ఈవినింగ్ ఏమైనా స్నాక్స్ చేయాలనుకున్న స్నాక్స్లో కూడా కొద్దిగా వేసుకోవచ్చు. ఏదైనా చాట్ చేసినా హెల్తీగా ఏదైనా ప్రిపేర్ చేసినా పిల్లలకి టక్కన ఏదైనా చేయమన్నా కూడా ఇది కొంచెం వాళ్ళకి తెలియకుండా ఇలా తురుముకున్నాం అనుకోండి, అందులో మిక్స్ అయిపోతుంది కాబట్టి తినని పిల్లలు కూడా తింటారు. మీరు తప్పకుండా ఇలా తురుము పెట్టుకోండి. ఇంకా ముందు రోజు తురుము పెట్టుకుంటే రేపు మనం చేయవలసిన స్నాక్స్లో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్ ఎందులో కూడా మనం ఇలా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా నేను ముందు రోజు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటాను. ఇంకా పూజ సామాన్ అండి, పూజ సామాను కూడా నేను మార్నింగ్ అయితే క్లీన్ చేసుకోను, ముందు రోజు క్లీన్ చేసుకుని పెట్టుకుంటాను. 2 సెట్లు ఉంచుకుంటాం కదా, ఇంకా ముందు రోజు క్లీన్ చేసుకుని పెట్టుకుంటాం. మాకు మొదటి నుంచి కూడా పూజ చేయకుండా వంట అయితే చేయనండి, అది మాకు చాలా అలవాటు అనమాట. పొద్దున్న లేచి ఎంతో టైం లేకపోయినా కూడా ఒక చిన్న దీపం పెట్టైనా కూడా తర్వాతే వంట స్టార్ట్ చేయడం అలవాటు. ఇంకా దానికోసం అని చెప్పి పూజ సామాన్లు ముందే తోమ పెట్టుకుంటాను. ఇంకా మనం ముందు రోజు నైటే వాష్ చేయవలసిన బట్టలన్నీ కూడా మిషన్లో వేసుకున్నాం అనుకోండి, పొద్దున్న మనకి ఇంకా మళ్ళీ పట్టుకోవాల్సిన బాధ లేకుండా జస్ట్ మార్నింగ్ లేచిన వెంటనే సర్ఫ్ వేసి స్విచ్ చేసేస్తే ఇంకా సరిపోతుంది. ఇంకా మనకి అక్కడ పళ్ళన్నీ అయ్యేసరికి మిషన్ అయిపోతుంది కాబట్టి బట్టలు అయితే ఆరబెట్టేసుకోవచ్చు. ఇంకా నేనైతే అలాగే చేస్తాను. ఇంకా మనం మార్నింగ్ హడావిడి లేకుండా చేయాలి అంటే మనం ముందు రోజే మనం ఆల్రెడీ క్లీన్ చేసుకుని పెట్టుకుంటాం కదా లంచ్ బాక్స్ అన్నీ క్లీన్ చేసుకుని పెట్టుకునేవి మార్నింగ్ ఏవేవి అవసరం అన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసుకోనమాట. బాటిల్ ఎక్కడ ఉంది, క్యాప్ ఎక్కడ ఉంది, ఈ బాక్స్ ఎక్కడ ఉంది, ఆ బాక్స్ అని హడావిడి పడకుండా మనం లంచ్ కోసం ఏవేవైతే బాక్సులు పెడతామో ఏవే బాటిల్స్ పెడతామో నాప్కిన్స్ కానీ అన్నీ ఒక దగ్గర పెట్టేసుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల మనకి మార్నింగ్ హడావిడి లేకుండా మనం చేసుకోవచ్చు అనమాట. ఇంకా పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఇలా కుక్కర్స్లో రైస్ ఒక దాంట్లో ఇంకా ఒక దాంట్లో పప్పు అయితే ఇలా పెట్టుకుని ఉంచేసుకున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ మనం వంటగదిలోకి రాగానే ఈ 2 కూడా రెడీగా ఉంటాయి కాబట్టి వీటిని సరిగ్గా చక్కగా వాష్ చేసేసి ఇంకా కొంచెంసేపు టైం ఉంటే మీరు నానబెట్టండి, లేదు అంటే ఇంకా వాష్ చేసి అలా పెట్టేసేయండి. ఈలోగా ఈ కుక్ అవుతాయి కదా, ఈ కుక్కర్లో కుక్ అయ్యేలోగా నేనైతే పూజ చేసుకుంటాను అనమాట. ఎప్పుడు కూడా అంతే, కుక్కర్ స్నానం చేసి వచ్చి ఇంకో కుక్కర్ పెట్టేస్తాను. ఈలోగా మనకి దీపం కూడా అవుతుంది ఈ 2 కుక్ అయ్యేలోగా.
నా పెళ్ళైనప్పటి నుంచి కూడా నాకు ఇదే అలవాటండి. నేను స్నానం చేయకుండా వంట అయితే స్టార్ట్ చేయను. ఇంకా స్నానం చేసేసి పైన మనం కుక్కర్‌లో ఏమైనా పెట్టాల్సి ఉంటే పెట్టేసి ఇంక ఈలోగా నేనైతే పూజ చేసుకుంటాను. ప్రతిసారి కూడా నాకు అంతే. ఇంకా దీని పూజ దగ్గర కూర్చుంటే మనకి టైం అక్కడ వేస్ట్ అవుతుంది కదా! అలా నేను ఇంకా టైం సెట్ చేసుకుంటాననమాట. ఇంకా తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఇంకా చట్నీ కోసం అని చెప్పి మనం ఆల్రెడీ పల్లీలు వేపుకొని పెట్టుకున్నాం కదా! జస్ట్ కొంచెం తాలింపు వేసుకోవడమే. నేను చాలా వీడియోస్‌లో కూడా చెప్పాను. కొబ్బరిని ఇలా స్టోర్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే మనకి ఎన్ని రోజులైనా కూడా అవి చాలా ఫ్రెష్‌గానే ఉంటాయి. ఇంకా మనకి కొబ్బరి రెడీగా ఉంటుంది, పల్లీలు రెడీగా ఉంటాయి కనుక చట్నీ చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుందనమాట. ఇంకా ఇడ్లీ పెట్టుకున్నాను. ఇడ్లీతో పాటు ఇంకా ఊతప్ప కూడా కావాలన్నారు కనుక ఇంకా ఊతప్ప కూడా మనం ఆల్రెడీ తురుము పెట్టుకున్నాం కదా! క్యారెట్, బీట్రూట్ ఎలాగో ఉన్నాయి. ఇంకా కొంచెం ఆనియన్ వేసి ఊతప్ప అనమాట. ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇష్టపడరు కదండి. వాళ్ళ కోసం మనం ఇలా బ్యాటర్ రెడీగా ఉందనుకోండి, ఎవరికి ఏది నచ్చితే అది ఈజీగా చేసేవచ్చు. ఇంకా కాలీఫ్లవర్ నేను నైటే రెడీ చేసుకొని పెట్టేసుకున్నాను కదా నిన్నంతా కూడా. ఇంకా కాలీఫ్లవర్ కర్రీ చేసేసుకున్నాను. పప్పు ఎలాగో కుక్కర్ పెట్టుకున్నాను కదా, పప్పుగా చేసేసి సింపుల్గా కూల్గా ఇంకా ప్రిపరేషన్ అయితే చేసుకున్నాను అనమాట. ఇలా మనం ముందుగా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, ఎలాంటి హడావిడి లేకుండా వంటగదంతా గజిబిజి కాకుండా ప్రశాంతంగా నీట్గా మనం ప్రతిదీ కూడా చేసుకోవచ్చు. ఇలా మీరు కూడా ప్లాన్ చేసుకోండి. మీరైతే ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చెప్పిన టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్లో ఇలాంటి మనకి టిప్స్ కూడా చాలా ఉన్నాయండి. ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా చూడండి. మీ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.